హాయ్. యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఆడవాళ్ళు ఎక్కువ ఎందుకు వస్తుందో ఈరోజు తెలుసుకుందాం. నార్మల్‌గా యూరిన్ ఇన్ఫెక్షన్స్ మగవాళ్ళలో కన్నా ఆడవాళ్ళు ఎక్కువ చూస్తూ ఉంటాం. ఎందుకంటే యూరిన్ ట్యూబ్ అనేది యూరేత్రా అనేది చిన్నగా ఉండటం వల్ల ఒక కారణం అవ్వచ్చు. తర్వాత వెజైనల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినా కూడా అవి యూరిన్ ఇన్ఫెక్షన్స్‌గా మారే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. సో కామన్‌గా ఎందుకు వస్తుందో చూద్దాం. ఒక్కొక్కసారి పూర్ హైజీన్ ప్రాక్టీసెస్ అంటే సరిగ్గా వాష్‌రూమ్‌కి వెళ్ళినప్పుడు సరిగ్గా క్లీన్ చేసుకోకపోవడం, లేదంటే మంచి వాష్‌రూమ్ వాడకపోవడం లాంటివి చేయడం. అండ్ డీహైడ్రేషన్ ఒకటి, వాటర్ తక్కువ తాగే వాళ్ళలో ఎక్కువగా చూస్తూ ఉంటాము. అండ్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ వల్ల కూడా, అది కూడా కొత్తగా న్యూలీ సెక్షువల్లీ యాక్టివ్ అయినప్పుడు ఈ యూరిన్ ఇన్ఫెక్షన్స్ అనేవి చూస్తూ ఉంటాం. అండ్ తర్వాత యూరినేట్ చేసిన తర్వాత సరిగ్గా క్లీన్ చేసుకోకపోవడం వల్ల కూడా చూస్తూ ఉంటాం. చాలా మందికి అలవాటు ఏంటంటే బ్యాక్ నుంచి ఫ్రంట్ కి వైప్ చేసుకుంటూ ఉంటారు. సో అలాంటి కొన్ని పూర్ హైజీన్ ప్రాక్టీసెస్ చేయడం వల్ల ఇలాంటి యూరిన్ ఇన్ఫెక్షన్స్ అని ఎక్కువగా ఆడవాళ్ళలో చూస్తూ ఉంటాం. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే వాటర్ ఎక్కువ తాగకపోవడం వల్ల, అంటే తక్కువ వాటర్ తాగే వాళ్ళలో, డీహైడ్రేషన్ ఉన్న వాళ్ళలో కూడా తరచూ యూరిన్ ఇన్ఫెక్షన్స్ చూస్తూ ఉంటాం. కానీ మీరు రికరెంట్ గా యూరిన్ ఇన్ఫెక్షన్స్ నుంచి బాధపడుతూ ఉంటే అది ఒక్కొక్కసారి చాలా ప్రమాదానికి కూడా మీకు దారితీయొచ్చు. ఎందుకంటే యూరిన్ అనేది ఎప్పుడైతే యూరిన్ ఇన్ఫెక్షన్స్ రికరెంట్ గా వచ్చి ట్రీట్ అవ్వకుండా ఉంటే ఆ యూరిన్ అనేది అక్కడ స్టాగ్నెంట్ అయిపోతుంది. అండ్ అప్పుడు కిడ్నీకి కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఒక్కొక్కసారి స్టోన్స్ ఉన్నా కూడా, కిడ్నీలో స్టోన్స్ ఉన్నా కూడా యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. సో అది కూడా మీరు నెగ్లెక్ట్ చేస్తే యూరిన్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కువ వస్తుంటాయి. సో బేసిక్ గా టిప్స్ ఏమేమి ఫాలో అవ్వాలి అంటే, ఎక్కువగా రికరెంట్ గా రాకుండా ఒకటి హైడ్రేషన్, మంచిగా ఎప్పుడు వాటర్ తీసుకోవడం రెగ్యులర్ గా. అండ్ సెకండ్ థింగ్ గుడ్ హైజీన్ ప్రాక్టీసెస్, ఎప్పుడు కూడా యూరినేట్ చేసిన తర్వాత ఫ్రంట్ నుంచి బ్యాక్ కి వైప్ చేసుకోవడం అనేది మంచి పద్ధతి. అండ్ సెక్స్ తర్వాత యూరినేట్ చేయడం అనేది చాలా మంచి పద్ధతి. అండ్ మీరు ఇలాగ యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తే డెఫినెట్ గా, అంటే యూరిన్ లో మంట కానీ, మీకు ఎలా తెలుస్తుంది అంటే యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చినట్టు, యూరిన్ వెళ్తున్నప్పుడు మంట కానీ, పెయిన్ సెన్సేషన్, లేదంటే లీకింగ్, అంటే యూరిన్ వచ్చిన తర్వాత కూడా లీక్ అవ్వడము, లేకపోతే అర్జెన్సీ ఉండటము, అండ్ పొత్తు కడుపులో నొప్పి రావడము, తర్వాత ఫీవర్, చిల్స్ రికరెంట్ గా రావడము లాంటివి చూస్తూ ఉంటాం. ఇలా ఉన్నప్పుడు సిమ్టమ్స్ డెఫినెట్ గా నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్ ని కలిసి యూరిన్ శాంపుల్ అనేది టెస్ట్ కి ఇవ్వాల్సి వస్తుంది. సో అందులో దాన్ని బట్టి యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంటే దానికి తగ్గట్టు ట్రీట్మెంట్, ఆ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ తగ్గడానికి ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా బెటర్. అప్పుడే యూటీఐస్ ని మనం ఎప్పటికప్పుడు ట్రీట్మెంట్ తీసుకుంటే అది నెక్స్ట్ పెద్ద ప్రాబ్లం రాకుండా హెల్ప్ చేస్తుంది.